నమస్కారం సార్. నమస్కారం. ఏం దేవమ్మా ఇలా వచ్చారు? రండి కూర్చోండి. ఏమిటి పాపను బడికి పంపలేదా ఇవాళ? ఏం చదివిస్తానులేండి సార్. ఎంత చదివినా ఉద్యోగాలు వస్తాయా ఏమన్నానా? ఎప్పటికైనా కష్టపడాల్సిందే కదా. అలా అనుకోవడం తప్పు దేవమ్మా. చదువుతో పాటు పని నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. వాటిని వృత్తి విద్యా కోర్సులు అంటారు. ఆ వృత్తి విద్యా కోర్సుల ద్వారా స్వయం ఉపాధి పొందొచ్చు. ఉద్యోగం రాలేదు అన్న బాధే లేదు. కాబట్టి పిల్లల్ని బడికి పంపు. అలాగే, తప్పకుండా పంపుతాను సార్. కానీ వృత్తి విద్య అంటే ఏంటి సార్? మనిషి జీవనం కోసం చేపట్టే పనిని వృత్తి అంటారు. ఆ వృత్తి గురించి తెలియజేసే పద్ధతుల్ని వృత్తి విద్య అంటారు. పెద్దవాళ్ళ ద్వారా నేర్చుకునే వృత్తులు కూడా ఉన్నాయా నాన్న? పెద్దవాళ్ల ద్వారా నేర్చుకునేవి వంశపారంపర్యంగా వస్తాయి. తల్లిదండ్రులు చేసే పనే పిల్లలు కూడా చేస్తారు. అలాంటి వాటిల్లో కొన్ని వ్యవసాయం చేయటం, వడ్రంగి పని చేయటం, మగ్గం నేయటం, బట్టలు ఉతకడం, ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. పెద్దవారి ద్వారా పని నేర్చుకుంటే మంచిదే కదా సార్? మంచిదే, కానీ దానివల్ల చదువు రాదుగా. అందుకే చదువు పని రెండూ నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. చదువుకుంటూ పని నేర్చుకుంటే ఎప్పటి నుంచి నేర్చుకోవచ్చు? చదువుకుంటూ పని చేయాలి అంటే 8, 9, 10 తరగతి పిల్లలకు ప్రత్యేకంగా వృత్తి విద్యా పాఠశాలలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వాటిల్లో చేపల పెంపకం, పశువుల పెంపకం, కోళ్ల పెంపకం వగైరాలన్నీ నేర్పిస్తారు. మరి చదువు మానుకున్న వారికి ఎలాంటి అవకాశాలు ఉందంటారు? చదువు మానేసిన వారి కోసం 2 రకాల అవకాశాలు ఉన్నాయి. 1 సాంకేతిక విద్య, 2 సాంకేతికేతర విద్య. యంత్రాల సహాయంతో నేర్చుకునే వాటిని సాంకేతిక విద్య అంటారు. టీవీ, రేడియో, సైకిలు, సెల్ ఫోను ఇలాంటివి రిపేర్ చేయడం లాంటివి అన్నమాట. యంత్రాల సహాయం లేకుండా చేసే వాటిని సాంకేతికేతర విద్య అంటారు. వాటిల్లో కోళ్ల పెంపకం, బుట్టలు అల్లడం, పశువుల పెంపకం ఇవన్నీ నేర్చుకోవచ్చు. వృత్తి విద్యను ఎందుకు పెట్టారు? ముఖ్యంగా బడి మానేసిన పిల్లలకి ఉపాధి కల్పించడం కోసం. ఇప్పుడు పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. మరి వాటికి నిపుణుల అవసరం చాలా ఉంది కదా. ఆ అవసరం తీరాలి అంటే పాఠశాల విద్యార్థుల వల్ల అది సాధ్యం కాదు. కాబట్టే వృత్తి విద్యా విధానాన్ని పెట్టారు. అయినా మా అమ్మాయిని ఇంకా ఎంతకాలం చదివిస్తే అవకాశాలు వస్తాయి సార్? ఇంకో 2 సంవత్సరాలు చదివిస్తే 8, 9, 10 తరగతులకు వృత్తి విద్యా పాఠశాలలు ఉన్నాయి. అంతేకాక వీళ్ళు చదువు మానేసినా కూడా వృత్తి విద్య శిక్షణా కార్యక్రమాలు ఉన్నాయి. అయితే మరి మా అబ్బాయి 10వ క్లాసు ఫెయిల్ అయ్యాడు. మరి వాడికి ఏదన్నా ఉద్యోగ అవకాశాలు ఉంటే చెప్పండి సార్. ఉన్నాయి. 10వ తరగతి ఫెయిల్ అయిన వారి కోసం
11 రకాల కంప్యూటర్ కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులో 3 నెలల కోర్సు ఉంది, 6 నెలల కోర్సు ఉంది. సార్ అదేదో కంప్యూటర్ నేర్చుకుంటే చాలా పైసలు వస్తాయట కదా. కంప్యూటర్ కాదు దేవమ్మ, కంప్యూటర్. అది నేర్చుకుంటే ఎటువంటి సమాచారాన్నైనా క్షణాల్లో తెలుసుకోవచ్చు. అది చూడ్డం రాని వాళ్ళు వచ్చిన వారికి డబ్బులు ఇచ్చి నేర్చుకుంటారు. కంప్యూటర్ అంటూ తెలిస్తే దాన్ని రిపేర్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. మా అన్నయ్య కూడా కంప్యూటర్ నేర్చుకోవచ్చా సార్? మీ అన్నయ్య ఉచితంగా కంప్యూటర్ నేర్చుకునే అవకాశం ఉంది. అంతేకాదు తాను నేర్చుకుని ఇతరులకు కూడా నేర్పించవచ్చు, డబ్బు సంపాదించవచ్చు. సార్ పుణ్యం ఉంటుంది, మా ఆడికి ఆ కాస్త సాయం చేసి పెట్టండి. తప్పకుండా దేవమ్మ, ముందు పాపను బడికి పంపించు. ఆడపిల్లలు కూడా ఇవన్నీ నేర్చుకోవచ్చా? ఓ తప్పకుండా నేర్చుకోవచ్చు. ఇందులో ఆడ మగ అని తేడా ఏం లేదు. ప్రాథమిక స్థాయి నుంచే ఆడపిల్లలకు నేర్పిస్తారు. ఆడపిల్లల జీవన నైపుణ్యం పెంచి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే ఆకాంక్షతో ప్రభుత్వం జాతీయ బాలికా విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఆడపిల్లలకు కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీసు, టైలరింగు, బుట్టలు అల్లడం, బ్యాగులు తయారు చేయడం, పూసలు కుట్టడం, బొమ్మలు చేయడం, ఇలా రకరకాల వృత్తి విద్యలు నేర్పడమే కాక కరాటే, యోగా, సంగీతం మొదలైన వాటిలో శిక్షణ కూడా ఇస్తారు. మా ఎదురింటి అక్క నర్సింగ్ చేస్తోంది సార్. అవును, 10వ తరగతి పాస్ అయిన తర్వాత వృత్తి విద్యా కాలేజీలు కూడా ఉన్నాయి. అక్కడ అమ్మాయిలు వాళ్లకు నచ్చిన విధంగా నర్సింగ్ కోర్సులను చేయొచ్చు. అక్కడ వేరే ఇతర సాంకేతిక వృత్తి విద్యలను కూడా నేర్పిస్తారు. నాకు కూడా కాలేజ్లో చేరి అన్నీ నేర్చుకోవాలనుంది. రమ, ఉత్సాహం ఉంటే అన్నీ నువ్వు చేయగలుగుతావు. ముందు కష్టపడు, ఆసక్తిని పెంచుకో, అన్ని అవకాశాలు వస్తాయి. సార్ మీరు చెప్పినవన్నీ నేర్చుకున్న తర్వాత ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? చాలా ఉపయోగాలున్నాయి. కంప్యూటర్ నేర్చుకుంటే ఓ షాప్ పెట్టుకోవచ్చు, ఇతరులకు శిక్షణ ఇవ్వచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు. అలాగే రేడియో, టీవీ మొదలైన వాటి రిపేరింగ్కి ఓ షాప్ పెట్టుకోవచ్చు, వేరే వాళ్ళకి శిక్షణ ఇవ్వచ్చు, డబ్బు సంపాదించవచ్చు. వీటన్నింటికి ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పిస్తుంది. కుట్లు, పెయింటింగ్లు, అల్లికల ద్వారా అమ్మాయిలు సంపాదన పెంచుకోవచ్చు. కోళ్ల పరిశ్రమ, పాడి పరిశ్రమ కూడా చేయొచ్చు. వాటికి కావలసిన ఆవులు, గేదెలు కొనడానికి ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పిస్తుంది. అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మనకు మనమే బతకడం కాకుండా ఇతరులకు కూడా ఉపాధి కల్పిస్తాం. ఇవన్నీ ఎవరు కల్పిస్తారు సార్? ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి ఉంటారు. వారే ఇవన్నీ పరిశీలిస్తారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు మధ్యలో చదివేపేసిన వారి కోసం కార్మిక శాఖ ఈ వృత్తి విద్యలన్నింటినీ పరిశీలిస్తుంది. వృత్తి విద్యలో ఇంకా నేర్చుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయా? ఎందుకు లేవు? డోర్ కర్టన్స్, డోర్ మ్యాట్స్, ఫ్యాషన్ డిజైనింగు, బొమ్మలు తయారు చేయడం, ఇవన్నీ కూడా వృత్తి విద్యలో భాగాలే. 8వ తరగతి చదివిన వాళ్ళకి ప్రభుత్వం ITI అనే శిక్షణా సంస్థను ఏర్పాటు చేసింది. దాని ద్వారా టీవీ రిపేర్తో పాటు చాలా శిక్షణా కార్యక్రమాలు నేర్చుకోవచ్చు. ట్రాక్టరు, స్కూటరు, బైకులు, బస్సులు, ఎలక్ట్రానిక్ వర్క్స్, మోటార్లు రిపేర్ చేయడం, స్టవ్లు, వాచ్లు, కూలర్లు, ప్రతి ఒక్కటి రిపేర్ చేయడంలో శిక్షణ పొందవచ్చు. సార్ మాలాంటి చదువుకోని వారికి ఏవైనా అవకాశాలు ఉన్నాయా? మీలాంటి వారికి జనశిక్షణ సంస్థాన్ ద్వారా తక్కువ కాలంలో నేర్చుకునే కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఏ విధంగా డబ్బు సంపాదించవచ్చో శిక్షణ ఇస్తారు. చిన్నపిల్లల, వృద్ధుల సంరక్షణ ఎలా చేయాలో నేర్పిస్తారు. రోగ నిరోధకం వంటి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో తెలియజేస్తారు. ఇందులో మీరే కాదు, చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు, వీధి బాలలు అందరూ శిక్షణ పొందొచ్చు. ఈ సంస్థ చదువుకున్న వారికి ఇంకా ఎలాంటి శిక్షణ ఇస్తుంది? అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడం, పర్యావరణ పరిశుభ్రత, టీవీ, టెలిఫోన్, రేడియో,
వాచ్ల రిపేర్లు, టైప్ రైటింగ్లో శిక్షణా కార్యక్రమాలు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ కోర్సులు మొదలైనవి నేర్చుకునే వారి సమయం సందర్భం బట్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, మీరు చెప్పబట్టి వృత్తి విద్యలో ఇన్ని లాభాలున్నాయని తెలుసుకున్నాను. మరి పిల్లల్ని పనిలోకి పంపకూడదు అంటారు, అంతేనా? ప్రభుత్వమే ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ చెప్పింది పిల్లలకు పని విద్య అవసరమని కొఠారి కమిషన్ చెప్పింది. పిల్లలు వృత్తి విద్య గురించి తెలుసుకున్నారు కదా, మీరేం తెలుసుకున్నారో నాకు చెప్పండి. సొంతంగా డబ్బు సంపాదించవచ్చు, పని కోసం ఎదురు చూడకుండా ఇతరులకు కూడా పని కల్పించవచ్చు, ఇతరులకు ఉపాధి కల్పించవచ్చు, ఎవరికి ఏ వృత్తి మీద ఆసక్తి ఉందో ఆ వృత్తిని నేర్చుకొని అందరూ హాయిగా ఉండొచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూడవలసిన అవసరమే లేదు. మా పిల్లలే కాదు, నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను సార్. అందుకే మా పాపని క్రమం తప్పకుండా బడికి పంపుతాను. చాలా సంతోషం దేవమ్మ.